అందరికీ మర్నాత. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాలమందు పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాము. అందరూ ఆరాధనలు ఏకీభించండి. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, తమరు మా కొరకు దిగివచ్చినారు. మా కొరకు ఈ లోకములో సమస్తము ఎంతో జయకర్మగా జరిగించారు. ప్రభా, ఎన్నో శ్రమలు భరించి, ప్రభా శిలువను భరించి, సమస్తము జయించి మా కొరకే పునరుత్థానుడుగా లేచారు తండ్రి. స్తోత్రములు. 40 దినములు మీరే ప్రత్యక్షమవుతూనే ఉన్నారు తండ్రి. స్తోత్రములు. ప్రభా, ఇలాంటి గొప్ప క్రమం మాకు దయచేసిన మా తండ్రి. స్తోత్రములు. 40 దినముల ప్రత్యక్షత రోజులలో ప్రభా, ఈ చివరి ఆదివారము మీతో సహవాసం చేస్తున్నాము. దీవించుము, దీవించుము, దీవించుము. ఆరోహణమునకు ముందు ఆదివారము మీతో సహవాసం చేస్తూ ఉండగా ప్రభా, ఈ గొప్ప అయినా కార్యక్రమాన్ని దీవెనకరముగా సాగించవలసిందిగా కోరుచున్నాను. అందరినీ దీవించుము. ఈ సమయాన్ని దీవించుము. ఈ స్థలమును దీవించుము. కార్యక్రమం దీవించుము. సమస్తము దీవించుము. దీవెనకర్మగా జరిగించవలసిందిగా కోరుచున్నాను. కృప చూపించండి. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. కీర్తన పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములోండి 14వ కీర్తన పాడుకుందాం. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు.
వారును మహిమాతోనే స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. మేము వారి వలె స్తుతించలేము, మేము వారి వలె స్తుతించలేము. మేమింకనటకు రానందున అట్లు స్తుతించలేము, మేమింకనటకు రానందున అట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు, అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. గనుక నీ కోరికాక నీక స్తోత్రములు, గనుక నీ కోరికాక నీక స్తోత్రములు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందు వాని స్తుతి చేయుచున్నాము, అందుకొందు వాని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అలాగే 72వ పాట, ఆ కీర్తనలో 106వ చరణం నుండి 112 వరకు పాడుకుందాం. 72వ కీర్తనలో 106వ చరణం నుండి 112 వరకు పాడుకుందాం. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినాక్రమాన దివ్య గుణంబులు, దినాక్రమాన దివ్య గుణం దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనసున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము దాల్చెదవు. మనసున నెమ్మదిగాంచిన ఎడల
మహిమ శరీరము దాల్చెదవు. అనుమానములను అణచివేయుచు అనుమానములను అణచివేయుచు ఆయత్తము చేసేదను నిన్ను ఆయత్తము చేసేదను నిన్ను మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే నేను వచ్చు వరకు ఇచట నిలకడ కలిగి నిలిచియుండుము. నేను వచ్చు వరకు ఇచట నిలకడ కలిగి నిలిచియుండుము. నేను వచ్చి రేపాపాటు నేను వచ్చి రేపాపాటు లోనే నిన్ను కొనిపోయేదను లోనే నిన్ను కొనిపోయేదను. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. నారాకడకు ఎదురు చూడుము నీరాకడకు ఎదురు చూతును. నారాకడకు ఎదురు చూడుము నీరాకడకు ఎదురు నారాకడయు నీరాకడయు నారాకడయు నీరాకడయు నారాకడలో ఒకటేయగును నారాకడలో ఒకటేయగును. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. సభను ప్రాణముతో కొనిపోవు సమయము శీఘ్రముగా వచ్చు. సభను ప్రాణముతో కొనిపోవు సమయము శీఘ్రముగా వచ్చు. శుభవచనమిదియే నా సభకని శుభవచనమిదియే నా సభకని సులువుగా బోధింపగవచ్చు సులువుగా బోధింపగవచ్చు. మనోవిచారము కూడదు నీకు పులి కావలెను. వాచితినని నమ్మిన వారలు ఇక వాచెదనని నమ్మరు ఎలా. వాచితినని నమ్మిన వారలు ఇక వాచెదనని నమ్మరు ఎలా. వాచి అనేకులకు నేడు కన వాచి అనేకులకు నేడు కనబడుచున్నది నమ్మరు ఎలా. కనబడుచున్నది నమ్మరు ఎలా. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే నో. తేరా వచ్చిన రేపాపాటున చేరగలరా మేఘములో. తేరా వచ్చిన రేపాపాటున చేరగలరా మేఘములో. దారునిపై శేషించిన వారికి దారునిపై శేషించిన వారికి కలుగు శ్రమలు సహింపగా కలుగు శ్రమలు సహించుదురా. మనోవిచారము కూడదు నీకు
మహిమ తలంపులే కావలెను. ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన, గాలిలో ఆత్మ నిన్నో కూడా, గాలిలో ఆత్మ నిన్నో కూడా గ్రక్కున కొని పోవుట కష్టంబ, గ్రక్కున కొని పోవుట కష్టంబ. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన దివ్య గుణాంబులు, దినక్రమాన దివ్య గుణాంబులు దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. 77వ కీర్తన పల్లవి చివరి చరణం పాడుకొని ఆరాధన చేసుకుందాం. 77వ కీర్తన పల్లవి చివరి చరణం. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండు, నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నపుడెట్లుండునో. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతివై యుందు, భాసురంబుగా మా మహిమావై బరగుచుండుము నిత్యము వరకు. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. ఆరాధన చేసుకుందాం. లేచి నిలబడండి. ప్రతి వారు ప్రభువుని తలంచండి. దయగల దేవుడు, మహాకృపగల తండ్రి మనతో ఉన్నారు గనుక ఆయన వైపు చూచుచు ఆయనకే నమస్కారములు చెల్లించండి. ప్రభా, మమ్మును కనికరించినారు, ఎంతగానో కటాక్షించారు. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు వారమంతా కాపాడి క్షమంగా ఉంచారు కనుక స్తోత్రములు అని ప్రతివారు ప్రభువుని స్తుతించండి. గొప్ప దేవుడవు నాయన, శక్తిమంతుడవు నాయన, మహాకృపగల తండ్రివై ఉన్నారు తండ్రి, స్తోత్రములు. ఇమ్మానుయేలు కనుక మాతోనే ఉండి నడిపిస్తున్న మా తండ్రి, స్తోత్రములు. ప్రతివారు ప్రభువుని తలంచండి, స్తుతించండి. అయ్యా, మమ్మల్ని కనికరించినారు, మీతో సహవాసం చేసే భాగ్యమిచ్చా తండ్రి, స్తోత్రమని ప్రతివారు ప్రభువుని స్తుతించండి. ఈ పరిశుద్ధ దినమున, పరిశుద్ధ ఆదివారమున ప్రత్యేకముగా మమ్మల్ని దీవించి బలపరచుము నాయన. వెలుగు దినము, వెలుగు కలుగునగా కని పలికిన దినము నాయన,
మమ్మల్ని వెలిగించే దినము మీకే స్తోత్రములు. మీరే సమస్తము జయించిన లేచిన రోజు ప్రభా, పునరుత్థాన దినము, మమ్మను లేవనెత్తే దినము, మాకు జీవనిచ్చే దినము, మమ్మను బలపరిచే దినము ఆదివారము నాయన. స్తోత్రములు. అంతేకాదు నాయన, మీ యొక్క ఆత్మనే కుమరించారు ప్రభా. ఆ రోజే ఆదివారము కనుక పరమదేవా మహోన్నతుడా, మీ గొప్ప కృప చూపించి ఆత్మను కుమరించారు కనుక ఇది ఈ సమయమందే మీ ఆత్మను కుమరించి మీ ఆత్మతో నడిపించుము నాయన అని ప్రభువుని బ్రతిమలాడుకుందాం. ఎవరు మట్టుకు వారే ప్రభువుని తలంచండి. ప్రభా, మీ వెలుగుతో నింపండి, మీ యొక్క పునరుత్థాన బలముతో నింపండి, మీ ఆత్మను కుమ్మరించి ఆత్మతో నింపండి నాయన. జయకరముగా సాగించమని ప్రతి వారు ప్రభువుని బ్రతిమలాడుకొనండి. ప్రభు వైపే చూస్తున్న మనము ఆయన పరిశుద్ధ ఆరాధన జరిగించుకుందాము. అందరూ ఏకీభించండి, ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన జరిగించుకుందాము. ఈ క్రమము మరి బాబు జరిగిస్తారు. వచ్చి క్రమం జరిగిస్తుండగా అందరూ ఏకీభించండి, స్తుతి ప్రార్థన జరిగించుకుందాము. స్తుతి ప్రార్థన జరిగించుకుందాము. అందరూ కూడా ఏకీభించండి. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మవుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషముడిని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వ ఆరాధనలో ప్రవేశింపబోరము. మన పాపస్తుని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనం పాపము లేని వారమని చెప్పినల్లా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని అల్లా ఆయన నమ్మదగిన వాడును, నీతి మంత్రుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనందరినీ కూడా పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకునే అల్లా ఆయన అబద్ధంగా చేయవారు మోదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఆమేన్. పాపములు ఒప్పుకుందాము. అందరూ మోకరించి పాపములు ఒప్పుకొనండి. పాప క్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాప క్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పు. పాపము మరలా చేయనాటి ప్రయత్నంబుల్ చేయవలెను. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. అది వారు ప్రభు చూస్తూ విరిగి నలిగిన మనసు గల వారి ప్రభుట
పాపములు ఒప్పుకొనండి. పరిశుద్ధుడవైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తనను బట్టి క్రియను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అప్పుడు క్షమించున్నాడు, శిక్షించక ఇష్టపడాడు, మన పాపమును జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదాము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపలను హసించుకొనిస్తుంది, గాని అట్లు చేయక చెరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ కూర్చునండి, కీర్తన పాడుకుందాము. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మన జీవమా యెహోవా దేవుని పావనానా మమోను తింపుమా. నాయాంతరంగము లో వసించు నో సమస్తమా. పామరుల మని ప్రాచ్యపకారా ప్రతిఫలంబుల్ బంపలేదు. భూమి కన్నా నాకాశంబున్నా ఏ తోండు దైవా ప్రేమ భక్త జనులయందునా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. వాక్యం గౌరవిస్తుంది, లేచి నిలబడండి. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. తండ్రి దేవుని తలంచుకొని చూపాత్ర పొందిన పాఠము ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వాక్య భాగం చదువుకుందాము. ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24 వరకు వాక్య భాగం చదువుకుందాము. తండ్రి దేవుని యొక్క మాటలు విందాము. హనోకు 65 బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయెను. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడము గలుగా చేసి మన పాపములను ఎడముగానే చేసి ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. కుమారుని తండ్రిని తలంచుకొనొచ్చు. కృత నిబంధన సువార్తల పాఠం చదువుకుందాము. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 50 వచనం నుండి 53వ వచనం వాక్య భాగం చదువుకుందాము. లూకా సువార్త 24వ అధ్యాయము 50 వచనం నుండి 53 వరకు వాక్య భాగం చదువుకుందాము. కుమారుని తండ్రి మాటలు విందాము.
పరిశుద్ధంలోకి వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 50 నుండి చివరి వరకు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడయ్యెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. కొడుకులపై తండ్రి జాలి పాడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిశుద్ధంతని తలంచుకొనొచ్చు పతిల పాఠం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు. అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 వచనం నుండి 18 వచనం వాక్య భాగం చదువుకుందాము. పరిశుద్ధాంతని మాటలు విందాము. వాక్యం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు 18వ వచనం వరకు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశమండమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా 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 యేసుకే హల్లెలూయా 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 ఆమేన్. వాక్యమంత తండ్రికి స్తుతి. తీయకుడమైన దేవ, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారుల కంటేను గొప్ప దానమగ్ని గ్రంథం మాకు దయచేస్తున్నాము కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మా చెప్పని మాటలు పుస్తకమిచ్చినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. విశ్వాస ప్రమాణం చెప్పుకుందరు ఏకీపించండి. విశ్వాస ప్రమాణము ప్రభు వైపే చూస్తూ ఈ విశ్వాసం ఒప్పుకోనండి. విశ్వాస ప్రమాణము. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వోపకత్వము ఈ మొదలైన శుభలక్ష్యములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువలోనుపై వేసుకొని మరణమోట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను
తన నిత్యదేవస్థిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోటకు మేఘాసురుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడనియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములోనికి పడివేననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసనను నరకములోనికి పంపేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధందరూ ఏక సంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమగననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పని చేయుచున్నాడనియు ఈయన ఆవేశములనే దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చిననియు ఈయన వెలుగుమని బట్టియే ఆ గ్రంథము అర్థమగననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోనండి, కీర్తన పాడుకుందాము. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకర. స్తోత్రము చేయుము శుభకరమతితో, దాత్రికి గడు విడు దయగల తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టి యేసు ప్రభువుతో ఎగిరిపోవభూ వాసులు సిద్ధపడు నిమిత్తమై ఈ సమయంబున ఎంతయు ఆత్మను పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి, పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము.
దేవుని యొక్క వాక్యాన్ని వివరించుకుందాము. ప్రతివారు దేవుని యొక్క వాక్యం వినడానికై నిశ్శబ్దముగా ఉండి వాక్యములో సాగాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి మనము ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ విధముగా కార్యక్రమం జరిగించుకుంటూ ఉన్నాము. ప్రస్తుత పరిస్థితులను బట్టి అందరము కూడుకొని ప్రభువుతో ఒకే స్థలములో మందిరములో సహవాసం చేయలేకపోతున్నాము. కానీ అయితే ఇటువంటి ఏర్పాటు ద్వారా అందరము చక్కగా ప్రభుతో సహవాసం చేస్తున్నాము. మరి ప్రతివారు కూడా ఆత్మ సంబంధముగా బలపడవలసిందిగా తెలియజేస్తున్నాను. మనం బాగా ప్రార్థన చేస్తున్నాం. బాగుగా ప్రార్థన చేయండి. త్వరగానే మనమందరము కూడా ఒక చక్కని క్రమంలో సాగడాకై అనగా మందిరములో దేవునితో సహవాసం చేసే భాగ్యము కొరకు బలముగా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రభు మనకు ఈ లోకములో జన్మించారు. ఈ లోకములో ఆయన మాదిరికరముగా సమస్తము జరిగించారు. గొప్ప సేవ చేశారు. తరువాత ఆయన మన కొరకు మహా శ్రమలు భరించారు. మన కొరకు ఆయన శ్రమలు భరించి సిలువ వేయబడి సిలువలో ఇంకనూ మహాశ్రమలు భరించి ఆయన తనకు ప్రాణం బలిగా పెట్టారు. తదుపరి ఆయన సమాధి చేయబడ్డారు. సమాధిలో ఉంచబడ్డారు. తరువాత మూడవ రోజు లేచి తన ప్రభావాన్ని చూపించారు. అలాగూ యేసుక్రీస్తు ప్రభువే సిలువను భరించిన వారు, సమాధిని భరించిన వారు, సమస్తం జయించి లేచిన వారు ఆయన పునరుద్ధరణైనటువంటి ప్రభువుగా మనం చూస్తున్నాం. ఆయన లేచిన తరువాత 40 రోజులు ఈ లోకములోనే ఉన్నారు. ఆయన తన శిష్యులైన వారికి అనేకులకు తను తాను కనుపరుచుకుంటూ తాను సజీవునిగా రుజువు చేసుకున్నారు. ప్రభువే 40 రోజులు ఆయన తన యొక్క గొప్ప కార్యములే జరిగించట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ క్రమము ఈ వారములో గురువారం వరకు ఉంటుంది. అనగా 40 రోజులు ప్రత్యక్షతలు అనేవి మనము నిత్యము తలంచుకుంటూ చేస్తూనే ఉన్నాము. అయితే 1వ తారీఖున ప్రభువు యొక్క ఆరోహణము కనుక మనము మరి ఆ రోజున ప్రత్యేకంగా పండుగ చేసుకోవాలి. అయితే తరువాత 10 రోజుల పాటు మనము ప్రభువు యొక్క మరి కృపను బట్టి ఏర్పాటును బట్టి పెంతుకోస్తూ మరి దినములు లేక ఆత్మ కుమ్మరింపు దినములుగా మనము మరి కార్యక్రమం చేసుకుంటాము. అది కూడా గమనించవలసి తెలియజేస్తున్నాం. అంతేకాదు కానీ ఆ తరువాత ఆదివారము 31వ తేదీ ఆదివారము మనమే పండుగ చేసుకుంటాము. అది పెంతుకోస్తు పండుగ, ఆత్మ కుమ్మరింపు పండుగ అని తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, మనము ఆరోహణ ముందున్నాము కాబట్టి అందుకొరకు కొన్ని విషయములు జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఉండి పరిశుద్ధ లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 50 వచనం నుండి చివరకు చదువుకుందాము. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము నుండి ఆ వాక్య భాగం చదువుకుందాము. దయచేసి వాక్యాన్ని చూడండి. వారు బేతనీ వరకు ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వాళ్ళను ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు అనేక వందనములు. అపారమైన మీ కృపకై వేలాది స్తోత్రములు. ప్రభా, మేము వాక్యం చదువుకుని ఉన్నాము. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యములోని మర్మములు బయలుపరచండి. మీ ఆత్మ కార్యమే జరిగించుము, కృప చూపించుము.
దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగును గాక, ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణ గూర్చి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎలాగ ఆరోహణమయ్యారో అనేక వచనాలే బైబిల్లో ఉన్నవి, కానీ ఈ వాక్య భాగములో మనము కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆయన తిరిగి లేచారు, శిష్యులకు అనేక మందికి ఆయన దర్శనమిస్తూ ఉన్నారు. 40 రోజులు ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. తన్ను తాను రుజువు చేసుకుంటున్నారు. నేను మృతులను కాదు, సజీవుడిని ఆయన రుజువు చేసుకుంటూ ఉన్నారు. తరువాత 40వ రోజున ఆయన మన ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళారు. ఆయన నిర్ణయించిన కొండకు తీసుకుని వెళ్ళి అక్కడ వారితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తూ ప్రత్యేకించబడి పరలోకమునకు ఎగిరి వెళ్ళిపోయారు. ఇదే ప్రభువు యొక్క ఆరోహణము. ఆయన ఈ లోకమునకు వచ్చి తన యొక్క పనంతయు నెరవేర్చి మన కొరకు ఏం చెయ్యాలంతా ఆయన చేసి ఆ తరువాత ఆయన తిరిగి లేచారు, అలాగే దర్శనమిచ్చారు. 40 రోజులు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. ఇక ఆయన పని పూర్తయిపోయింది కాబట్టి ఎగిరి వెళ్ళాలి కనుక ఆయన వెళ్ళాలి కాబట్టి పరలోకానికి ఎగిరి వెళ్ళిపోయారు. అదే ప్రభు యొక్క చక్కని మరి క్రమం తెలియచేస్తున్నాను. ప్రభు యొక్క క్రమము పుట్టింది మొదలుకొని తిరిగి ఎగిరి వెళ్ళే వరకు ప్రభు యొక్క జీవిత క్రమమంతా కూడా ఎంత బాగుగా ఉందో చూడండి. ఆయన ఎగిరి వెళ్ళారు, అది సంతోషమే, మహాసంతోషమే. అయితే మనము ఇదే మార్గములో ప్రయాణం చెయ్యాలి. అనగా మనము జన్మించాము, మనం జీవిస్తున్నాము, ప్రభుని కలిగి ఉన్నాము, ప్రభులో సాగుతున్నాము. మనమే ఆయన యొక్క మహిమ రాకడ కొరకు సిద్ధపడాలి. అంటే ఆయన ఇప్పుడు వచ్చినా కానీ ఎగిరి వెళ్ళే వారముగా తయారు కావాలి. ఈ మధ్యలో పనేమిటంటే మనము పుట్టాము, పెరిగాము, ప్రభులో ఉన్నాము, సాగిపోతున్నాము, కానీ అనేక మంది జన్మించారు కానీ వారి ప్రభులోనికి రాలేదు. కాబట్టి మన పని ఏమిటంటే ఈనాడు అనేక మంది ప్రభు తట్టు త్రిప్పే పని, ప్రభు కొరకు పనిచేసే పని. ఎగిరి వెళ్లే ముందు ప్రభు ఎలాగూ అన్నీ జరిగించారు. ఆయన జన్మించిన తరువాత, పెరిగి పెద్దవారైన తరువాత స్వాత ప్రారంభించి ఎన్నో అద్భుతాలతో కూడా సేవ చేశారు, శ్రమలు భరించారు, సిలువేయబడ్డారు, అక్కడ కూడా తన యొక్క మాదిరి చూపించారు, మరణించారు, సమాధిలోనికి వెళ్ళారు, తిరిగి లేచారు. అయితే ఆయన ఈ సమాధికి ముందు, సిలువకు ముందే గొప్ప సేవ చేసి అనేక మందిని ఆయన ఆకర్షించారు. అంతేకాదు లేచిన తర్వాత కూడా ఆయన అనేక మంది దర్శనమిచ్చి తన యొక్క మహిమేమిటో చూపించారు. మనము కూడా చేయాల్సిన పని ఏమిటంటే ప్రభు కొరకు పని చేయుట. మన ఎగిరి వెళ్లే ముందు అనేక మందిని తయారు చేయాలి. వారు కూడా మనతో పాటు ఎగిరి వచ్చేవారుగా మనం తయారు చేయాలి. ఈ పని చేస్తూ మనము ఎగిరంతస్తును సంపాదించుకోవాలి. కనుక ప్రతి వారు కూడా ఈ మాదిరి కలిగి ఉండాల్సిందిగా తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు సమస్తము జయించారు. ఆయన యొక్క జీవితం అంతా కూడా జయ జీవితమే. మరి మన జీవితము కూడా జయ జీవితముగా ఉండాలి. ప్రతిరోజు మనము జయకరముగా జీవించాలి. లేచింది మొదలుకొని పండుకునే వరకు జయ జీవితమే. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెల్లవారుజామున ప్రభువుతో సహవాసం చేసేవారము, అలాగే వాక్యము సంతోషంగా చదువుకునేవారము,
ప్రార్థన బాగుగా చేసుకునేవారము, అన్ని క్రమములు చక్కగా చేసుకునేవారము. అంత మాత్రమే కాదు, కానీ మనమే ప్రభు యొక్క సువార్తను ప్రకటించేవారము. దినమంతయు మనం ప్రభు కొరకు జీవించే వారముగా ఉండాలి. మన పనులు చేసుకుంటూనే ఆయన తలంపుతో ఉండాలి. మన పనులు చేసుకుంటూనే ఆయన పని చెయ్యాలి. ప్రభు కొరకే మనం ప్రయాసపడాలి. ఇది ప్రతివారి బాధ్యత. సేవకులకు బాధ్యత మాత్రమే కాదు, కానీ ప్రతి విశ్వాసి బాధ్యత ఏమిటంటే ప్రభువులాగే జీవించుట, ప్రభు యొక్క మాదిరి కనుపొచ్చుట ఎంతో అవసరమని తెలియజేస్తున్నా. కనుక యేసు ప్రభు అలాగ సమస్తము జరిగించి ఈ విధముగా ఎగిరి వెళ్ళారు. మనము కూడా ఎగిరి వెళ్ళేటటువంటి ఆ స్థాయి కొరకే తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నా. ఎగిరి వెళ్ళాలంటే చిన్న విషయమా? మనమే తేలికైపోవాలి. ఎగరాలంటే తేలికైపోవాలి. దేవదాసయ్య గారు ఒకసారి వర్తమానం చెబుతూ ఒక గొప్ప సంగతి చెప్పారు. అబ్బాయి పక్షి ఉంది, గూడు కడుతుంది, గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది, పిల్లలు తయారవుతాయి. ఆ పిల్లలే ఎగురుతాయా? అయితే ఆ పిల్లకు తల్లి ఆహారం పెడుతూనే ఉంటుంది, గూట్లోనే ఈ పిల్లలు ఉంటాయి. అప్పుడు వాటికి ఏకలు లేవు, వాటికి రెక్కలు లేవు, అవి ఎగరలేవు. ఎలా ఉంటాయంటే మాంస ముద్దలాగా ఉంటాయి, మాంసపు ముద్దలాగా ఉంటాయి ఆ పిల్లలు. అయితే అలాగ కొన్ని రోజుల పాటు గూట్లో ఉండి ఉండి మెల్లగా వాటి యొక్క దేహమే అది మెల్లమెల్లగా ఆ నీరంతా తగ్గిపోతుంది. ఆ యొక్క చర్మము చక్కగా తయారైపోతుంది. ఆ యొక్క మాంసం ముద్దలాగుండేంత పూర్తిగా పరిహారం అయిపోయి చక్కగా అది తేలికైపోతుంది. ఈలోగా ఈకలు వస్తాయి, అలా రెక్కలు వస్తాయి, అన్నీ బాగా తయారవుతాయి. అప్పుడు తేలికైపోయిన తర్వాత ఇది వెళ్ళగలదు, కానీ ఇది మాంసం ముద్దలాగున్నంత కాలము కూడా ఎగరలేదు. అలాగే మీరు కూడా సన్నిధిలో ఉండండి, దేవునితో సహవాసం చేయండి అని తెలియజేశారు. ఎందుకంటే మనం చాలా బరువుగా ఉన్న వారము. ఏమిటో బరువు అని చెప్పంటే మనము దేవునికి బాధ కలిగించే విధముగా జీవించే ఆయా జీవితములు, లేక మన తలంపులు కానీ మాటలు కానీ పనులు కానీ స్థితి మనలో ఉంటే మనం బరువుగా ఉన్న వారమే. కానీ అవన్నీ పరిహారం చేసి వేసుకొని ప్రభు యొక్క లక్ష్యములు సంపాదించుకున్నామంటే మనము తేలికైన వారము. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రతి వారు కూడా అలా తేలికవడాకై ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నా. ఈ లోక సంబంధించి ఆశలు కలిగి ఉన్నామా? మన జీవితము బరువైందే. శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇలాగూ ఆశలతో జీవిస్తూ ఉంటే మన జీవితము బరువుగానే ఉంటుంది, ఎగరలేము. కానీ ప్రియమైన వారులారా, ఆలోచించండి. ప్రతి ఆశను పూర్తిగా ప్రక్కన పెట్టి వేసేయండి. యేసు ప్రభువుతో మనము సాగుతూ ఉంటే ఆయనే సమస్తము చేస్తారు. కాబట్టి మనం అలా తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రభే ఆయన కొండపై ప్రసంగం చేస్తూ చక్కని విషయాలు చెప్పారు. అందులో మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 చూసినట్లయితే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుని మీరు చింతింపకడి, అంజలి వీటి విషయమై విచారింతురు. కాబట్టి మీరు ఆ రాజనీతిని మొదట వెతుకుడి. మన పని ఏమిటట? రాజ్యం నీతిని మొదట వెతుకుట. ప్రభు అంటున్నారు కదా, ఇవన్నీ కాదు మీ పరలోక తండ్రి తెలియనని చెప్పంటున్నారు. చాలా గొప్ప మాట. ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియనని చెప్పంటున్నారు. ఎంత గొప్ప మాట చూచారా? మనకేమి కావాలో అవన్నీ పరలోక తండ్రికి తెలియను కనుక మన పని ఏమిటంటే రాజ్యం నీతిని వెతికే పని. రాజ్యం నీతిని వెతికే పని చేస్తూ ఉంటే ప్రభే మనకేం కావాలి అన్ని దయచేస్తారు. కాబట్టి ఈ వాక్యమనే ప్రతి వారు కూడా బాగుగా పఠించండి, అర్థం చేసుకోండి. నా ప్రభుకే నాకేం అన్నీ తెలుసు కాబట్టి అని ఆయన ఇస్తారు. కాబట్టి నా పని ఏమిటంటే ఆయన రాజ్యమును వెతికే పని, ఆయన నీతిని వెతికే పనిని అదే తలంపుతో సాగండి. ఇక మనకే బరువు ఉండదు. నా ప్రభు నాకు సమస్తము చేస్తారు అనే గొప్ప విశ్వాసం సాగండి. ఎంత భాగ్యమంత భాగ్యమని తెలియజేస్తున్నాం.
అందుకే చక్కని పాట, నేనేల భయపడవలెను, నేనేలా చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. ఆకాశంబు విరిగి పాడినాను, ఆ పాదాలెన్నో వారించినాను, ఆకాశంబు విరిగి పాడినాను, ఆ పాదాలెన్నో వారించినాను, అమరేశ్వరుడేసుడు అనుదినము నన్ను విడువక నడిపించును, అమరేశ్వరుడేసుడు అనుదినము నన్ను విడువక నడిపించును, గాన నేనేల భయపడవలెను, నేనేలా చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. నా యేసుడు నాకుండగా, నా యేసుడు నాకుండగా ప్రభువునే స్వంతం చేసుకోవాలి. మనము యేసుక్రీస్తు ప్రభువును స్వంతం చేసుకోవాలి. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చెయ్యదు. ఆకాశం విరిగి పడిపోతున్నా, ఆపదలు ఆవరిస్తూ ఉన్నా నాకే మాత్రమో భయం లేదని భక్తులే వ్రాసారు. కాబట్టి ఆలోచించండి. మా తండ్రి గారే ఎన్నో పాటలు రాశారు, భక్తులు ఎన్నో పాటలు రాశారు, అలాగే ఎన్నో వాక్యములు మన కొరకు ఉన్నవి కాబట్టి, అలాగే అయ్యగారు వ్రాత ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనము తేలికగా జీవించాలి, బరువుగా జీవించవద్దు. ఎగిరి వెళ్ళాలంటే మనం ఏమైపోవాలి? తేలికైపోవాలి. గూట్లో పక్షి పిల్లలు మనసు మొదలుగా ఉన్నాయి, కానీ మెల్లమెల్లగా వాటి దానిలో నీరంతా కూడా ఆవిరైపోతుంది, హరించుకుపోతాయి. అప్పుడే అవి తేలికైపోతాయి, ఏకలు వస్తాయి, రెక్కలు వస్తాయి, ఎగిరి వెళ్ళిపోతాయి. కాబట్టి అలాగే మనము కూడా ఎగిరి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం, లేక ఇక వెళ్ళే వారంగా తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. శిష్యులైన వారే చూస్తున్నారు, ప్రభు ఎగిరి వెళ్ళిపోతున్నారు. వారికి దృశ్యము ఎంతో వింతగా కనబడింది, వారు చాలా సంతోషించారు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు మాదిరి చూపించారు కనుక మనము కూడా ఇదే మాదిరి కలిగి ఉందామని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న గొప్ప మాట ఏమిటంటే, ఆయన వాళ్ళ నుండి ప్రత్యేకింపబడి అనేది గొప్ప మాట. ప్రియమైన వారలారా, మనము కూడా ప్రత్యేకింపబడాలి. లోకంలో ఉన్నాము కానీ మనము కలగా పొలకంగా ఉండొద్దు. లోకంలో ఉన్నాము కానీ కలిసిపోయి జీవించవద్దు, కానీ ప్రత్యేకముగా జీవించాలి. అందుకే అయ్యగారే వ్రాసిన పాటలో చూస్తున్నాము, రాకడ సామీప్యమన్నా లోకము హేళనా చేయు, లోకముతో నీ సంఘము కూడా, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును, ఏకమాయను ఏమి చేతును, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్మో తండ్రి. రాకడా సమీపమంటే లోకము హేళన చేస్తూ ఉంది. మా సంఘం ఏం చేయాలి? హేళన చేయొద్దు. మా ప్రభు రెండవసారి వస్తున్నారు, ఆ రాకడ నేడే అని చెప్పాలి. కానీ సంఘం కూడా ఏం చేస్తుంది? వాళ్ళతోనే వంతు కలుపుతూ నిజమేలే, ఎక్కడ రాకడా ఇప్పుడెక్కడా అని చెప్పంటూ
లోకంతో సంఘం ఏకమైపోవుట ఎంత బాధకరమో చూచారా? అంతేకాక అనేక విషయాలు లోకముతో ఏకమైపోవుట ఎంత బాధకరమో ఆలోచించండి. అయితే ప్రభు ఇక్కడ ఏమయ్యారు? ఆయన వాళ్ళని ప్రత్యేకింపబడ్డారు, అదే గొప్ప సంగతి. ఆయన లోకములో నిత్యం ప్రత్యేకంగానే జీవించారు, ఆయన జీవితం అంతా ప్రత్యేకంగానే జీవించారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడైతే ప్రత్యేకించబడిన వారే ఎగిరి వెళ్ళిపోయారు. అలాగే మనము కూడా ప్రత్యేకముగా జీవించాలి. అంతేకాదు కానీ సమయం వస్తే ప్రత్యేకించబడిన వారముగా మనం ఎగిరి వెళ్ళిపోవాలని తెలియజేస్తున్నాను. కనుక ప్రత్యేకముగా జీవించవలసిందిగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. జీవిస్తారా? రవ్వంతా కూడా మన దగ్గర తేడా ఉండకూడదు, అంత ప్రత్యేకముగా జీవించాలి. అయ్యగారే చక్కని పద్యం రాశారు. యేసు ఎలాగూ ప్రత్యేకముగా జీవించారో, ఎంత పరిశుద్ధముగా జీవించారో అది పద్యం ద్వారా తెలియజేశారు. తలపులోనైననే తట్టు చూచిన గాని రవ్వంతయైన నేరంబు లేదు. తలపులోనైననే తట్టు చూచిన గాని రవ్వంతయైన నేరంబు లేదు. పాపులంచుచిన చూపును బరికింప రవ్వంతయైన నేరంబు లేదు. చెప్పిన మాటలు చేర్చి విచారింప రవ్వంతయైన నేరంబు లేదు. జనులు చెప్పగతా వినుట పరీక్షింప రవ్వంతయైన నేరంబు లేదు. క్రియలు తలచగానేమియు కిటుకు లేదు. నీతిమంతుడు అవివాహి నిజనరుండు. మనుదులన్మించు అద్భుత మానవుండు. ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. తలుపులో కానీ, చూపులో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ, వినడంలో కానీ, చెప్పడంలో కానీ, ఏ విషయంలో కానీ రవ్వంత నేరం లేకుండా జీవించారు, రవ్వంత పాపం లేకుండా జీవించారు యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి. మరి మన పని ఏమిటి? మన మాట ఏంటి? ప్రభులో ఉన్నాము కాబట్టి యేసువలే జీవించే వారంగా ఉంటే ఎంతో ఆశీర్వాదకరమ. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రత్యేకముగా జీవిస్తాము. అన్ని విషయాలు కూడా ప్రత్యేకముగా జీవించామా? ఇక సందేహం లేదు, ఎగిరి వెళ్ళగలమని తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆయన వచ్చే రాకడ కాలము, నేడే రాకడా. ఇదే మన విశ్వాసం కాబట్టి ఎగిరి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలోచించండి. హనోక్ గారే ఆయన దేవునితో నడుస్తూ వెళ్ళిపోయారు. ఇలియా గారే ఆయన ఆ భాగ్యమే సంపాదించుకున్నారు. దేవుడే ఆయన కొరకు ఆయన రథం పంపించి గుర్రాలు పంపించారు, ఎగిరి వెళ్ళిపోయారు. ఎంత భాగ్యమో చూడండి. ఆ భక్తులు ఎగిరి వెళ్ళక ముందు జరిగిన పని ఏమిటంటే నిరాశపడ్డారట. పెద్ద కథే. నిరాశపడ్డారు. యెహోవా ఇక చాలు అన్నారంతే. నన్నే తీసుకోమని చెప్పన్నారు ఆయన. ఆ మాటలే ప్రతి వారు కూడా బాగా చదువుకోండి. ఆ వాక్య భాగములో ఆయన నిరాశపడ్డారు. రాణిగారు బెదిరిస్తే ఆయనకి భయం కలిగింది, వెళ్ళిపోయారు అంటున్నారు కదా. యెహోవా నా పితరుల కంటే ఎక్కువ వాడన కాను అంటున్నారు. ఈ మాట చాలా గొప్ప మాట. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకో అని చెప్పి ఆయన ఎంత బాగా ప్రార్థన చేశారో. ప్రార్థనలో గొప్ప మాట ఏమిటంటే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడన కానునే మాట గొప్ప మాట. ఎంత అవగాహన వచ్చిందో చూచారా? అప్పటిదాకా ఎక్కువ నుంచి పనుకున్నారేమో, ఇప్పుడు మాత్రము అర్థమైపోయింది. కాబట్టి ఎంత గొప్ప మాట పలికారు. ఆ గొప్ప మాట ప్రతి వారు కూడా పలకాలి. ఎందుకంటే మన పితరులను గొప్పవాళ్ళం కాదు కదా మనము. కనుక ఇంత ప్రవక్తే మహాభక్తుడే ఆయన ఇలాంటి ప్రార్థన చేశారు. అంతేకాదు ఇక అంత మటుకు చాలని చెప్పి అంటున్నారు. అవి తీసుకోమని చెప్పన్నారు, కానీ దేవుడే ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఆయనకు అవగాహన ఎంత గొప్పదో చూచారా? అదే ఆయన యొక్క జీవితంలో గొప్ప మలుపు అన్నమాట. అదే ఆయన ఆరోహణ
మరి భాగ్యమే ఆరోహణ భాగ్యమానికి ఇచ్చిందని తెలియజేస్తున్నాను. మనము కూడా తగ్గించుకుందాము, మనము కూడా పూర్తిగా దేవుని దగ్గర మొరపెట్టుకుందాము. ఎంతైనా తగ్గించుకొని ప్రభులో సాగే వారముగా ఉంటే మనము కూడా ఆరోహణ అంతస్తుకు తయారు కాగలము. కాబట్టి అలా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే యేసు ప్రభువే ప్రత్యేకముగా జీవించారు, మాదిరికరముగా ఆయన ప్రత్యేకించబడ్డారు. అదే ప్రాముఖ్యం నాటక కనుక మనం కూడా ప్రత్యేకముగా జీవిస్తాము. ప్రత్యేకించుకోండి, మనము ఏర్పాటు వారమై ఉన్నాము కనుక ఇంకా ప్రత్యేకమైన వారము కాబట్టి ప్రత్యేకముగా జీవించవలసిందిగా తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అనేక మందిని మనము ప్రభు తట్టు ఆకర్షించాలి, అలాగే ప్రత్యేకముగా జీవించే వారిగా మార్చాలి. మన యొక్క బోధలు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క పాటలు, మన యొక్క మాదిరి అనేక మందిని ఆకర్షించాలి. వారిని ప్రత్యేకంగా తయారు చేసి ప్రభువుకు మనం సిద్ధం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. చివరగా నేను చెప్పి ముగించే మాటలు ఏమిటంటే, మన తండ్రి గారే ఓ చక్కని ప్రసంగం చేశారు. అదేమిటంటే, సజీవుల గుంపులో ఉండువారికి ఉండవలసిన లక్షణములు మనమందరము కూడా అని